మ్యూజిషియన్స్ అంటే మొత్తం టోటల్గా సౌత్ ఇండియా మ్యూజిషియన్స్ అంతా కూడా చెన్నైలో సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. ఇవాళ కానీ చాలామంది మ్యూజిషియన్స్ హైదరాబాద్లో కూడా కనిపిస్తున్నారు. వెరీ ఫాస్ట్గా డెవలప్ అయిపోతాం. సింగర్స్ మ్యూజిషియన్స్ చాలామంది డెవలప్ అయిపోతున్నారు. ఇప్పుడు హైదరాబాద్ చాలా పెద్ద బేస్ అవుతుంది మ్యూజిక్కి. చెన్నై నుంచి కూడా చాలామంది ఇక్కడ వచ్చేస్తున్నారు. బాంబే నుంచి ట్రావెలింగ్ అంటే ట్రాన్సిట్ మ్యూజిషియన్స్ ఎక్కువ మంది ఉన్నారు. ట్రాన్సిట్ వచ్చి ఒక 6 months ఇక్కడ ఉండి మళ్ళీ వెళ్ళిపోవడం అలాంటి మ్యూజిషియన్స్ చాలా మంది ఉన్నారు. బట్ సింగర్స్ హైదరాబాద్ వెరీ గుడ్, వెరీ స్ట్రాంగ్లీ ట్రైన్డ్. అటు కీరవాణి గారు, మణి గారు, కోటి గారు అందరూ బాగా ట్రైన్ చేసేసారు ఇక్కడ సింగర్స్ని. తమన్ గారు అంటే ఒకప్పుడు రీ రికార్డింగ్ అనగానే మనం చెన్నైకి వెళ్లాల్సిన పరిస్థితి, కానీ ఇప్పుడు హైదరాబాద్లో అన్ని రీ రికార్డింగ్ హైదరాబాద్లోనే చేస్తున్నాం. ఎవ్రీ రీ రికార్డింగ్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లోనే చేస్తున్నాం. అంతే, ఇక్కడే చేస్తాను. మ్యూజిషియన్స్ కావాలంటే ఇంపోర్ట్ చేసుకుంటాం తప్ప హైదరాబాద్ చెన్నైలో ఎక్కడ రీ రికార్డింగ్ చేయట్లేదు, హైదరాబాద్లోనే చేస్తాం. మిక్సింగ్కి, ఆడియోగ్రఫీకి అంతా ఇక్కడే. రామరీలో ఇంకో 2-3 songs కూడా పాడుతున్నారు. ఆయన పాడతారు. ఈజ్ వెరీ గుడ్ టాలెంట్, వెరీ గుడ్ టాలెంట్. ఆయనకి సైన్స్ ఆఫ్ సాంగ్ తెలుసు. ఒక సాంగ్లో సైన్స్ని అర్థం చేసుకుని బాగా పాడుతుంది. చాలా థిక్గా, చాలా వామ్గా ఉంది, చాలా మట్టి స్మెల్ వస్తుంది. మీ ప్రాజెక్ట్స్ గురించి కూడా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఒకటి పెద్ద ప్రాజెక్టు రామ్ చరణ్ తేజ్ శంకర్ గారి, అట్లానే మీ జరుగుతున్న ప్రాజెక్టుల గురించి కూడా. చిరంజీవి గారిది లూసిఫైర్ రీమేక్ జరుగుతుంది. అంటే మహేష్ బాబు గారు, త్రివిక్రమ్ గారు. దాని తర్వాత భీమ్లా నాయక్ ఆల్మోస్ట్ అయిపోతాం సినిమా. అఖండ అయిపోతే ఇంకా మనకి ఒక గణిన్ ఒక సినిమా ఉంది, వరుణ్ తేజ్ గణిన్ ఒక సినిమా. సో మీరు బహుశా 2022 వరకు మొత్తం మీ డేట్స్ ఫుల్? అంటే డేట్స్ ఏం లేదు, పని చేసుకుంటాం అంతే. దీనికే కదా పని చేయడానికి కదా ఉన్నాం, అంతే పని చేస్తాం. మీ రొటీన్ ఎలా ఉంటుంది? మీరు ఐడియా ఆఫ్ కంపోజింగ్ గురించి నేను అడుగుతున్నాను. ఏం ఉండదు అసలు, అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది డే. అంతే, ఫిక్సేచర్గా ఉంటుంది. సడన్గా కారం వేసుకొని సెట్లో కూర్చుంటాం. కారం వేసుకొని సెట్లో భీమ్లా నాయక్ అంటే సెట్లో కూర్చుని అయిపోయాయి పాటలంతా. సెట్లో కారం వేసుకొని 7 పాటలు సెట్లోనే కంపోజింగ్ చేసాం. శంకర్ గారి దర్శకత్వంలో మీరు చేస్తున్న ఈ సినిమాలో అందరూ కోట్లు సూటు బూటు వేసుకొని నడుచుకుంటూ వస్తున్నారు, మీరు కూడా ఉన్నారు దానిలో. అది చూడగానే ఒక పెద్ద ఎగ్జైట్మెంట్ కలుగుతుంది. ఆయన థింకింగ్ అది నేను చెప్తున్నాను కదా, నేను దాని గురించి అడగాలి ఆయనతో సపరేట్గా. ఆయన ఒక రోజు కూర్చొని మాట్లాడాలి, ఎలా మీకు ఈ ఐడియా వచ్చింది ఏంటంటే అడగాలి. ఆయన చెప్తారు, లేదు సినిమాలో ఇలాంటి కాన్సెప్ట్ ఒకటి ఉంది అని చెప్తారు ఆయన. సో అది ఏదో ఉంటుంది, లేకపోతే బెటర్. సో ఆయన వెరీ స్టిచ్డ్గా ఉంటుంది, టైలర్డ్గా ఉంటుంది ఆయన ఐడియాస్.